హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్‌ప్రొఫెషనల్ ఎడిటర్ యూట్యూబ్ ఛానల్. సో, వీడియోలో మీకు పీఎస్‌డీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎలా ఎడిట్ చేసుకోవాలో కూడా చెప్తాను. సో, నెక్స్ట్ వీడియోలో ఆ చిన్న ఇమేజ్ పెట్టుకొని ఎలా చేసుకోవాలని, టెక్స్ట్ ఎలా యాడ్ చేసుకోవాలని కూడా చెప్తాను షార్ట్‌లోని. సో, వీడియోని పూర్తిగా చూడండి. ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎవరికైనా పెయిడ్ ఎడిటింగ్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. ముందుగా మీరు ఫోటోషాప్ ఓపెన్ చేసుకొని బ్యాక్‌గ్రౌండ్స్ మొత్తం స్టఫ్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది టెలిగ్రామ్‌లో. సో, మీరు వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు ప్రతీదీని. సో, అక్కడ నేను బ్యాక్‌గ్రౌండ్ అనేది యాడ్ చేయడం జరిగింది. సో, యాడ్ చేశాక దాని మీద ఇమేజెస్ యాడ్ చేయాలి. సో, ఈ ఇమేజెస్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని ద్వారా డౌన్‌లోడ్ చేసుకొని ప్రతీదీని. సో, మీరు కూడా ఇలా మీ పొలిటీషియన్స్ ఎవరైనా కావాల్సిన వ్యక్తులవి ఈజీగా చేయొచ్చు. సింపుల్‌గా ఫోటోషాప్‌లోని, అదేవిధంగా మొబైల్ ఫోటో ఎడిటర్‌లో కూడా చేసుకోవచ్చు. ఆల్రెడీ మన ఛానెల్‌లో ట్యుటోరియల్స్ ఉన్నాయి, అవి చూడండి. సో, ఇక్కడైతే నేను మొత్తం చెప్పలేను. సో, మీరు చూసి అర్థం చేసుకోండి. సో, సింపుల్‌గా ఆల్రెడీ చెప్పిన వీడియోస్ ఉంటాయి, అవి అబ్జర్వ్ చేయండి. సో, ఇక్కడైతే ఇమేజ్ అనేది యాడ్ చేయడం జరిగింది. సో, యాడ్ చేసిన తర్వాత మనం ఎరేజర్‌తో ఫేడింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, దాని యొక్క సైజెస్ అనేవి కరెక్ట్‌గా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకొని ఫేడింగ్ అనేది ఇవ్వాలి. సో, ఈ ఇమేజెస్ అన్ని మన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి ఉంటాయి. సో, డౌన్‌లోడ్ చేసుకోండి. సో, ఇప్పుడైతే నేను ఇవన్నీ ఫేడింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో, మీరు చూడొచ్చు స్క్రీన్ మీద ప్రతీదీని. సో, ఇలా మనం ప్రతి ఇమేజ్ యాడ్ చేసుకోవడం జరుగుతుంది. సో, వీడియోని పూర్తిగా చూసి ఎడిటింగ్ నేర్చుకోండి. సో, నేను ఇక్కడి నుంచి వాయిస్ ఓవర్ అనేది ఆపేస్తున్నా. మీలో ఎవరికైనా ఎడిటింగ్ అవసరమైతే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. డిస్‌ప్లే మీద నా నంబర్ కనిపిస్తుంది, లేదా డిస్క్రిప్షన్‌లో నా నంబర్ ఉంటుంది. సో, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. ఇన్‌స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి.